వెల్కమ్ బ్యాక్. టార్గెట్ ఇండియాగా పాక్ పాలకులు అడుగులు వేయటం మొదలుపెట్టడం ఇప్పుడేమీ కొత్త కాదు. ప్రజాస్వామ్య ప్రపంచంలో కళ్లు తెరిచిన క్షణం నుంచే భారత్ మీద కత్తికెట్టారు పాక్ పాలకులు. నాటి వైరాన్ని నేడు తమ రాజకీయ జీవితాన్ని నడిపించే ఇంధనంగా మార్చుకుంటున్నారు. అసలు భారత్ను దెబ్బతీస్తాం, కాశ్మీర్ను స్వాధీనం చేసుకుంటాం అన్న నినాదం లేకుండా ఇప్పటివరకు పాక్ చరిత్రలో ఏ ఒక్క పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదంటే అతిశయోక్తి కాదు. పచ్చని భారత్లో చిచ్చు పెట్టేందుకు పాక్ చెయ్యని ప్రయత్నమే లేదు. దేశం ముక్కలైన నాటి నుంచే పాక్ మన మీద కత్తిగట్టింది. కాశ్మీర్ను ఆక్రమించుకోవాలని చేసిన తొలి ప్రయత్నంలోనే భారత సేనలు పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాయి. ఆ పగతో దొరికినప్పుడల్లా మనల్ని దొంగదెబ్బ తీస్తూనే ఉంది. 1965లో ఓసారి, బంగ్లాదేశ్ విముక్తిలో మరోసారి, 1971లో ఇంకోసారి, 1999 కార్గిల్లో నాలుగోసారి భారత సైన్యం చేతిలో చావు దెబ్బతిన్నా తన బుద్ధిని బయటపెట్టుకుంటూనే వచ్చింది. మన స్నేహహస్తం అందిస్తున్న ప్రతిసారి పాక్ తన వక్రబుద్ధిని నిరూపించుకుంటూ వెన్నుపోటు పొడుస్తూనే వచ్చింది. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయినా ఈ యుద్ధంలో ఓడింది భారతే అని తమ దేశంలో డబ్బా కొట్టుకుంటోంది. ఇలా నరనరాన కుట్రలు కుయుక్తులతో నిండిపోయిన దేశానికి బుద్ధి చెప్పటం మన సైన్యానికి ఒక్కరోజు పని. కానీ మన పాలకులు శాంతి మంత్రాలు చదువుతూనే ఇన్నాళ్లు కాలం గడిపారు. మన సహనాన్ని పాక్ పాలకులు చేతకానితనంగా తీసుకొని రెచ్చిపోతున్నారు. వైరం కన్నా స్నేహం మిన్నా అన్న రీతిలో పాక్తో సానుకూల వాతావరణం ఏర్పాటు చేసేందుకు మన నేతలు చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ప్రతిసారి పాక్ దాన్ని అవకాశంగా తీసుకుందే తప్ప దారికొచ్చిన పాపన పోలేదు. 15 ఏళ్ల కిందట ఎన్డీఏ హయాంలో నాటి ప్రధాని వాజ్పేయి బస్సు యాత్రతో ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నిస్తే ఏడాది తిరగకుండానే కార్గిల్లో తన కుక్కబుద్ధిని చూపించుకుంది పాకిస్తాన్. ఇప్పుడు కూడా కేంద్రంలో అదే ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉందన్న ధీమానో లేక మతపరంగా ఈ దేశాన్ని దెబ్బతీయాలన్న కుట్రనో తెలియదు. కానీ ఛాన్స్ ఉన్న అన్ని దారుల్లోనూ భారత్లో విధ్వంసం సృష్టించాలని కాచు కూచుంది. తీర ప్రాంతాల ద్వారా మరో దాడి జరిగే ఛాన్స్ ఉందన్న నిఘా నివేదికల్ని, పోర్బందర్ బోటు ఘటనలు నిజమని రుజువు చేస్తుంటే, సరిహద్దుల్లో కావాలని పాక్ కయ్యానికి కాలు దువ్వుతుంటే మరో కార్గిల్ యుద్ధానికి తెరలేచే ప్రమాదం లేకపోలేదన్నది ఇట్టే స్పష్టమవుతోంది. దీనికి తోడు కాశ్మీరులో కాషాయి జెండా రెపరెపలాడేందుకు కూడా సిద్ధమవుతూ ఉండడంతో అదే జరిగితే కాశ్మీర్ మీద ఆశలు వదులుకోవాల్సిందే అన్న భయం పాక్ పాలకులకు నిద్రపోనివ్వటం లేదు. కానీ పాకిస్తాన్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి పొజిషన్ సాందాగా భారతదేశం ప్రస్తావన. వాళ్ళకి చాలా మనం అంటే బోల్డ్ అడ్మిరేషన్, అపారమైన గౌరవం, భయం, అసూయ, కొంతమంది ద్వేషం. కానీ భారత్ చుట్టూ వాళ్ళ జీవితంతో తిరుగుతుంది, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వం. ఎందుకంటే మనం చాలా పెద్ద దేశం వాళ్ళతో పోలిస్తే అన్ని రకాలుగా. ఆర్థికంగా పెద్ద దేశం, సామాజికంగా పెద్ద దేశం, జనాభా రీత్యా పెద్ద దేశం, సైనిక పాఠం రీత్యా పెద్ద దేశం. నిజానికి కార్గిల్ యుద్ధం తరువాత ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు జరిగిన ప్రయత్నాల్లో భాగంగా 2003లో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. దానిపై పాక్ సంతకమైతే చేసింది, కానీ కట్టుబడి మాత్రం లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల సార్లు ఉల్లంఘనలకు పాల్పడిన ఒకే ఒక్క దేశం పాకిస్తానే. ఇలా పాక్ దుష్టబుద్ధి ఇప్పటికీ ఎన్నోసార్లు బయటపడింది. మన దేశంలో పేలే ప్రతి బాంబు వెనుక మూలాలు అక్కడే ఉంటాయని ఎన్నోసార్లు రుజువయ్యింది. 1993 మేలో పేలిన మొదటి బాంబు నుంచి తాజాగా పవిత్ర బుద్ధగయను రక్తసిక్తం చేసిన బాంబు వరకు అన్నింటి మూలాలు పాకిస్తాన్లోనే బయటపడుతున్నాయి. ఈ సంగతి ప్రపంచానికి తెలుసు, కానీ ఎవ్వరూ ప్రశ్నించరు. అగ్రరాజ్యంతో సహా అన్ని దేశాలు కూడా దౌత్య ముసుగులు వేసుకుని అంతర్జాతీయ సమాజం ముందు శాంతి మంత్రాలు వల్లిస్తాయి తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా పాక్ దుశ్చర్యలను ప్రశ్నించరు. నిజానికి ఇదే పాక్ కలిసొస్తున్న అంశం. పాకిస్తాన్ పీఠం మీద ఎవరైనా ఒక నాయకుడు ఉండి భారత్తో శాంతి కాముకత్వాన్ని, భారత్తో మైత్రి సంబంధాలను కోరుకుంటున్నా కూడా వాటిని విచ్ఛిన్నం చేసి తమ ఆదేశాల ప్రకారంగా నడుచుకోవాలి, అలా నడుచుకున్నట్లయితే తక్షణం పదవి భ్రష్టుడు అవుతావు అనేటువంటి హెచ్చరికలతో, ఒక రిమోట్ కంట్రోల్తో కొన్ని విద్రోహ శక్తులు, విదేశీ శక్తులు ఆ పాకిస్తాన్ని కీలుబొమ్మగా ఆడిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అలాగే భారత యొక్క అభివృద్ధిని కాంక్షించలేనటువంటి ప్రత్యర్థి దేశాలు
ప్రచ్ఛన్నంగా పాకిస్తాన్ని ప్రేరేపించడం, పాకిస్తాన్కి ఆయుధాలను సరఫరా చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి కుట్రలు. ఎక్కడి వరకు అక్కర్లేదు, తాజాగా పాక్ చరిత్ర పుటలపై పసినెత్తుటి గాయాలు చేసిన పెషావర్ దారుణం జరిగిన మర్నాడే లఖ్వీకి పాక్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందంటే అంతకన్నా ఆ దేశం గురించి చెప్పడానికి, చూపించడానికి సాక్ష్యాలు అవసరం లేదు. భారత్ ఒత్తిళ్లతో లఖ్వీని అరెస్టు చేసినా సరే అతని ఇంట్లో కన్నా జైల్లోనే ఎక్కువ సౌకర్యాలు కల్పించింది. సెల్ ఫోన్ వంటి సౌకర్యాలే కాదు, పెళ్లాంతో కాపురం చేసే సౌకర్యాన్ని కూడా కల్పించిందంటే పాక్ దుష్టబుద్ధి అర్థమవుతుంది. ముంబై దాడులకు పక్కా స్కెచ్ వేసింది లఖ్వీయే అని తెలిసినా, ఆధారాలు చూపించినా పాక్ మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. అసలు భారత్లో ఇప్పటి వరకు జరిగిన బాంబు పేలుళ్లకు, దాడులకు మూలాలు పాక్లోనే ఉన్నాయని ఆధారాలతో సహా తేలింది. 26/11 దాడుల్లో దొరికిన కసబే ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు. కానీ పాక్ మాత్రం అవన్నీ కొట్టిపారేస్తుంది. సరే, ఇప్పటి వరకు పాక్లో పేలిన ఒక్క బాంబు మూలమైన భారత్లో పుట్టిందన్న పాక్ చిన్న సాక్ష్యమైనా చూపించగలదా? మరి అలాంటప్పుడు ఈ విమర్శలు ఎలా చేస్తుంది? ఇన్నేసి నిందలు ఎలా వేస్తుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తే చాలు, పాక్ ఎంత నీచమైన దేశమో అర్థమవుతుంది. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు భారత్ అంటే వాళ్లకు శత్రుదేశమే. మనం ఎంతగా శాంతి ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ల కరకు తుపాకులు మాత్రం మన దేశాన్ని రక్తమోడుస్తూనే ఉన్నాయి. దశాబ్దాలు దాటినా పాకిస్తానీయులకు ఫస్ట్ టార్గెట్ ఇండియానే. ఇది ఇవాల్టి స్టోరీ రిపోర్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.